శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారి కిందికి ఏ జన్మ నక్షత్రాల వారు వస్తారు అనే విషయాన్ని చూద్దాం. విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీటన్నిటినీ కలిపి మనము వృశ్చిక రాశి వారి కింద చూస్తూ ఉంటాం. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు వీరి యొక్క ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. ఆదాయం చాలా బాగా కనిపిస్తూ ఉంది, వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే రాజ్యపూజ్యం అంటే మంచి అనేవాళ్ళు ఇద్దరుంటే అవమానం 6గా ఉంటుంది. అంటే ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మిగిలిన అన్ని విషయాలు వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అలాగే వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానమైన గ్రహాలు, గ్రహస్థితి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ప్రధానంగా గురువు 9వ స్థానంలోనూ అలాగే వారికి సంచారంలో ఉంటున్నాడు. అలాగే అష్టమం నుంచి నవంలోకి వస్తూ ఉన్నాడు జూన్ తర్వాత. అది చాలా శుభప్రదమైనటువంటిది. అలాగే శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా అనుకూలంగా ఉంది. రాహుకేతువులు కూడా మనం చూసినట్లయితే 4, 10 స్థానాల్లో నుంచి 3, 9 స్థానాల్లోకి డిసెంబర్లో మారుతూ ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా శుభప్రదంగానే కనిపిస్తూ ఉంది. గురుబలం వల్ల ధనము, గౌరవము, భాగ్యము కలుగుతూ ఉంటుంది. అలాగే వాటి వల్ల చాలా మెరుగైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి వీటన్ని విషయాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం కొంత కుటుంబంలో కలతలు ఉన్నప్పటికీ చివరికి పరిష్కారం అవుతూ కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కార్మికులకైతే కొద్దిగా బోనస్లు, స్థిరత్వము, కొద్దిగా లో లెవెల్లో పనిచేస్తున్న వారికైతే కొద్దిగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడితో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాణాయామము అలాగే ధ్యానము లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.